పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు కలకాలం జీవించాల్సిన వారు మధ్యలోనే విడిపోతున్నారు. మనస్పర్ధలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఒకరిపై ఒకరి పెత్తనం, అక్రమ సంబంధాలు వైవాహిక బంధానికి బీటలు వారేలా చేస్తున్నాయి. అదనపు కట్నం వేధింపులు కూడా సంసారాలు కూలిపోవడానికి కారణమవుతున్నాయి. అయితే పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు, ప్రేమ పెళ్లిళ్ళు కూడా కూలిపోతున్నాయి. ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారు కొంతకాలానికే దూరం అవుతున్నారు. ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకొని నమ్మించి ప్రాణాలు తీస్తున్నారు. ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు కొంతమంది. ప్రేమించి పెళ్లాడితే చివరి వరకు తోడుండాల్సిన వారు కాటికి పంపుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రాణం తీశాడు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన వాణిని మామిడాల గ్రామానికి చెందిన కోదాటి శ్రీను ప్రేమించాడు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శ్రీను వాణిలు ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం వరకు వీరి వైవాహిక జీవితం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత కలహాలు మొదలయ్యాయి. శ్రీను మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని వాణిని ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభించాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించిన శ్రీను బుద్ధి మార్చుకోలేదు. పలుమార్లు వాణిపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఓ రోజు వాణికి ఆరోగ్యం బాలేదని ఆమె తల్లిదండ్రులకు శ్రీను తెలియజేశాడు. ఇంతలోనే వాణి మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆమె తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న వాణిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా కూతురి మృతిపై అల్లుడు శ్రీను, అత్తమామలు, శ్రీను అన్న వదినలపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి తల్లి సింగం నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాణి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే కాదు, ప్రేమ పెళ్లిళ్లు కూడా ఇలా కూలిపోతుండటంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లికి, వివాహ వ్యవస్థకు విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రేమించి పెళ్లాడి చివరకు ప్రాణం తీసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.